తెలంగాణలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించడంతో పాటు సామాన్యులైన ఆటో డ్రైవర్ల ఆర్థిక భారాన్ని దించేందుకు తెలంగాణ సర్కార్ సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగానే రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగర పరిధిలో రోడ్డెక్కుతున్న పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకానికి రూపకల్పన చేసింది. ఈ మేరకు తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్ 2026ను అధికారికంగా తీసుకొస్తూ ప్రభుత్వం తాజాగా జీవోను జారీ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ఈ ప్రక్రియ గ్రౌండ్ లెవెల్లో వేగంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో రోజురోజుకు పెరుగుతున్న పొగ, శబ్ద కాలుష్యాన్ని అరికట్టడమే ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. మొదటి విడత కింద నగరంలో తిరుగుతున్న దాదాపుగా 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఈవీలుగా కన్వర్ట్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ ఫిక్స్ చేసింది. ఈ మార్పు ద్వారా ఆటో డ్రైవర్లకు పెట్రోల్, డీజిల్ మీద పెట్టే రోజువారీ ఖర్చులు పూర్తిగా మిగిలిపోనున్నాయి. ఈ ఆటోలను ఎలక్ట్రిక్ మోడ్లోకి మార్చుకునేందుకు డ్రైవర్ల ముందుకు ప్రభుత్వం 2 అద్భుతమైన ఆప్షన్లను తీసుకొచ్చింది. డ్రైవర్లు తమకు నచ్చిన ఆర్థికంగా అనుకూలంగా ఉన్న పద్ధతిని ఎంచుకునేలా వెసులుబాటును కల్పించింది. మొదటి ఆప్షన్ కింద డ్రైవర్లు తమ వద్ద ఉన్న పాత ఆటో చాసిస్ ను అలాగే ఉంచుకోవచ్చు. కేవలం పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్ ను తొలగించి దాని స్థానంలో ప్రత్యేక AIS 123 ప్రమాణాలు కలిగిన ఎలక్ట్రిక్ కిట్ను అమర్చుకోవచ్చు. ఈ కిట్లలో ఫిక్స్డ్ బ్యాటరీ లేదా ఛార్జింగ్ మార్చుకునే స్వాప్ బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఇక రెండో ఆప్షన్ కింద పాత ఆటోను పూర్తిగా స్క్రాప్ చేసి మార్కెట్లో లభించే సరికొత్త ఈవీ ఆటోను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ డ్రైవర్లు కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే ప్రభుత్వం తరపున 1,50,000 రూపాయల వరకు భారీ సబ్సిడీని అందజేయనున్నారు. దీనివల్ల డ్రైవర్లపై పడే లోన్ బర్డెన్ చాలా వరకు తగ్గుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోల వల్ల డ్రైవర్లకు డైలీ సేవింగ్స్ విపరీతంగా పెరుగుతాయి. రోజుకు పెట్రోల్ బంకుల చుట్టూ తిరిగే తిప్పలు కూడా తప్పుతాయి. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. నగర ప్రజలకు కూడా పొగ పీల్చే బాధ తప్పుతుంది. ఈ పథకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆటో డ్రైవర్ల కుటుంబంలో ఆర్థిక భద్రత కూడా పెరుగుతుందని సర్కార్ భావిస్తుంది. త్వరలోనే ఈ స్కీమ్కు సంబంధించిన విధి విధానాలు, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు వెలువడనున్నాయి.